నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కాంగ్రెస్కు అస్సలు టైం కలిసి రావట్లేదు. తాడును పట్టుకున్న పామై కరుస్తోంది. అది కర్ణాటక అయినా తెలంగాణ అయినా కష్టాలు కట్టగట్టుకొని వస్తున్నాయి. కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది మొదలు సీఎంను మార్చే వరకు ఒక టైపు గొడవైతే, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణతో మరో టైపు గొడవ స్టార్ట్ అయింది. అది కాస్త అటు తిరిగి ఇటు తిరిగి తెలంగాణ కూడా పాకేలా కనిపిస్తోంది. అక్కడ ఎమ్మెల్యేల రాజీనామాతో ఇక్కడ రేవంత్కు టెన్షన్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఇంతకు కర్ణాటకలో ఏం జరిగింది? తెలంగాణలో ఎందుకు టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది? దీనిపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త కూడా సర్క్యులేట్ అవుతోంది. ఆ వార్త ఏంటి? దీని గురించి మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం పదండి. దక్షిణ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పదవుల పంపకం పెద్ద సవాలుగా మారింది. ఒకవైపు పొరుగున ఉన్న కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్లో పెద్ద అసమ్మతి రగడకే దారితీసింది. మంత్రి పదవులు దక్కలేదని ఏకంగా ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను సమర్పించేశారు. ఇంకో 8 మంది ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. వాళ్లు కూడా రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఈ కర్ణాటక కల్లోలం ఇప్పుడు సరిహద్దు దాటి తెలంగాణ కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్లోనూ మంత్రివర్గంలో ఖాళీలను భర్తీ చేయాలనే డిమాండ్ ముదిరిపోతోంది. మంత్రి పదవి ఇవ్వకపోతే మేము కూడా ఊరుకునేది లేదని సీనియర్లు హెచ్చరిస్తుంటే ఏం చేయాలో తోచక సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడిలో పడిపోయారు. కర్ణాటకలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 2 నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణను కాంగ్రెస్ అధిష్టానం చేపట్టింది. మొత్తం 19 మందికి కొత్తగా కేబినెట్లో చోటు కల్పించారు. రాజ్భవన్లో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. అయితే ఈ విస్తరణ మంత్రుల ఎంపికతో సంతోషం కంటే పార్టీలో అసంతృప్తి ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న సీనియర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తమైంది. మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఇండి నియోజకవర్గ సీనియర్ ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు సాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ కూడా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని పార్టీ నీరుగార్చిందని తీవ్రంగా విమర్శించగా, గోపాలకృష్ణ మరింత ఘాటుగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రుల పిల్లలకు మాత్రమే ప్రాధాన్యత దొరుకుతోందని, తమలాంటి కష్టపడే నాయకులను పక్కన పెడుతున్నారని డైరెక్ట్గా అధిష్టానంపైనే విమర్శలు గుప్పించారు. వీరే కాకుండా చాలా మంది అసంతృప్తితో ఉండడంతో కర్ణాటక కాంగ్రెస్ ఒక్కసారిగా గందరగోళంలో పడింది. పొరుగు రాష్ట్రంలో చెలరేగిన ఈ మంత్రి పదవుల మంటలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ప్రత్యక్షంగా కాకరేపుతున్నాయి. తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 2 ఖాళీలున్నాయి. ఈ 2 పదవుల కోసం చాన్నాళ్లుగా అనేక మంది ఆశావహులు వెయిట్ చేస్తున్నారు. కర్ణాటకలో అసమ్మతి ఎమ్మెల్యేలు రాజీనామాల దాకా వెళ్లడంతో తెలంగాణలో ఉన్న ఆశావహుల స్వరంలో కూడా తీవ్రత పెరిగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ చేపడితే అగ్నిపర్వతం బద్దలవడం ఖాయం. ఉన్నవి 2 ఖాళీలు. వాటికి పోటీ పడుతున్న నాయకుల సంఖ్య మాత్రం భారీగా ఉంది. ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుంటే, ఇటు మల్రెడ్డి రంగారెడ్డి వంటి నాయకులు మంత్రి పదవి ఇవ్వకపోతే పదవికి రాజీనామా చేస్తానని కూడా హెచ్చరించారు. వీరే కాకుండా మరికొందరు సీనియర్ నాయకులు కూడా మంత్రి పదవులను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇలా మినిస్ట్రీ ఆశిస్తున్న వారి లిస్టు చాలా పెద్దగా ఉంది. ఇదే ఇప్పుడు రేవంత్ను బాగా టెన్షన్ పెడుతున్న అంశం. పరిమితంగా ఉన్న ఖాళీలను భర్తీ చేస్తే పదవులు రాని సీనియర్లు కర్ణాటక తరహాలోనే తిరుగుబాట్లు చేయడం ఖాయం. అది రాజీనామా వరకు వెళ్తుందా, లేక తిరుగుబాటు చేసి కాంగ్రెస్ ను కార్నర్ చేస్తారా అన్నది కూడా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యే అంశమే. అంటే ప్రభుత్వానికి పార్టీకి ఏ రేంజ్ లో డ్యామేజ్ అవుతుంది అన్నది ఊహకు కూడా అందని అంశం. సరే, ఈ టెన్షన్ అంతా ఎందుకు? విస్తరణ వాయిదా వేద్దాం అనుకుంటే అది కూడా డేంజర్ గానే కనిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని కొందరు నాయకులకు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందులో రాజగోపాల్ రెడ్డి ఒకరు. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఇదే విషయం చెబుతూ ఉంటారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తుంటారు. మీరు చెప్పిన పనులన్నీ చేశా, భువనగిరి ఎంపీని గెలిపించా, ఇంత కష్టపడినా మాకు బహుమతి ఉండదా అని ఆయన నిలదీస్తూనే ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. హామీ నిలబెట్టుకోకపోతే తగిన రీతిలో స్పందిస్తాం అనే సంకేతాలు పంపుతున్నారు. ఇటు ప్రభుత్వం వచ్చి సమయం గడుస్తున్న కొద్దీ ప్రజల్లో కొంత వ్యతిరేకత మొదలవుతోందని విశ్లేషకులు చెబుతుంటే, మరోవైపు పార్టీ అంతర్గతంగా ఈ పదవుల యుద్ధం రేవంత్ సర్కార్ను భారీ ఒత్తిడిలోకి నెడుతోంది. ప్రాంతీయ సామాజిక సమీకరణాలు పాటిస్తూ మంత్రులను ఎంపిక చేయడం రేవంత్ కి కత్తి మీద సాములా మారింది. అసంతృప్తులకు భయపడి రేవంత్ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారని పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఇలా ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా
కాంగ్రెస్ పార్టీకి గండమే అని పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజల్లో ప్రతికూలత, ఆశావహుల హెచ్చరికల మధ్య ఇలాగే కొట్టుమిట్టాడితే తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కర్ణాటక కాంగ్రెస్ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ కు ఒక హెచ్చరిక లాంటివి. విస్తరణ చేపట్టి తిరుగుబాటును కొని తెచ్చుకుంటారా, లేక వాయిదా వేసి సీనియర్ల ఆగ్రహానికి గురవుతారా అన్నది చూడాలి. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.